భరించి బ్రతకడం ఆపండి, తెగించి బ్రతకడం నేర్చుకోండి. అలా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం. కళ్ళజోడు లేకుండా ఈ లోకాన్ని చూడగలమేమో కానీ కన్నీళ్లు రాకుండా ఈ జీవితాన్ని మాత్రం దాటలేము. మీ చేతిలోని గీతల్ని నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. గుర్తుంచుకోండి, తగ్గి బతకడానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలుపెట్టండి. ఒక్క రోజులో ఏదీ సాధించలేరు. ప్రతి ఒక్కరి కన్నీటి చుక్క వెనుక చెప్పుకోలేని బాధలు, అవమానాలు, అవహేళనలు, చీదరింపులు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. మీరు వాదించే వారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. కళ్ళజోడు లేకుండా ఈ లోకాన్ని చూడగలమేమో కానీ కన్నీళ్లు రాకుండా ఈ జీవితాన్ని మాత్రం దాటలేము. తోటివారికి సహాయం చేయలేని వాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. దరిద్రం అనేది అంటువ్యాధి కాకపోయినా అందరికీ అంటుకుంటుంది.